నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని భజన చేసేవాళ్ళు ఒక్కసారి నాకు వెళ్ళి చూడలే. ఏం పరువా, ఏం పరువు? అన్యాయంగా నీ గాలి తీస్తే, అన్యాయంగా నీ పరువుని బజార్ని వేస్తే, అన్యాయంగా నేను నలుగురిలో ఆరడి పరిస్థితి గుర్తుపెట్టుకో. 119వ కీర్తన అంటుంది, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అని. సమస్తము ఆయనకు సేవ చేస్తాయి. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు కూడా సమస్తము సేవే చేస్తాయి. దేవునికి మనకి కొన్ని విషయాల్లో పోలికలు చెప్తాడు. దేవునికి మనకి కొన్ని విషయాల్లో పోలికలు చెప్తాడు. చెప్తాను, ఇంట్రెస్ట్ ఉంటే రాసు. ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? పెద్దగా చెప్పాలి. ఏం లేదుగా, రైట్. దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వానికి కూడా అసాధ్యమైంది లేదు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదని దేవుడే చెప్పటం ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము శారాల దగ్గర దేవుడు చెప్పాడు. అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? నేను చేయలేనిది ఏదన్నా ఉందా? 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల వయసు ఉన్నదాన్ని నేను బిడ్డని కందునా అని శారా నవ్వనేలా అంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా నేను నవ్వలేదని. ఆబో నవ్వావు నువ్వు అంట. లేదు నేను నవ్వలేదు అంటే నేను అబద్ధం ఆడానా? మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున ఖచ్చితంగా నేను వస్తాను, అప్పుడు నీ చేతిలో కొడుకుంటాడు. మాట ఇచ్చినవాడు యెహోవా. ఎవరో? మాట ఇచ్చినవాడు యెహోవా. తప్పిపోదు పో, అంతే. బండరాయిలాగా మారిపోయి ఫలశూన్యమైపోయిన శారా గర్భాన్ని ముట్టి బండ నుంచి నీటిని తప్పించినట్టు బండ వంటి ఆమె గర్భస్థితి నుంచి ఎప్పటికీ నాశనంగానే ఒక జనాంగానే రప్పించాడు ఆయన. తెలుసా? అక్కడ అన్నాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని. అదే మాట క్రొత్త నిబంధనలో మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో, దేవునికి అసాధ్యమైంది ఉండదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి, ఆయనను నమ్మిన వాడికి కూడా అసాధ్యమైంది ఉండదు అన్నాడు. చూడు, ఇక్కడ ఈక్వల్ పొజిషన్. దేవునికి అసాధ్యమైంది లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వానికి కూడా అసాధ్యమైంది లేదు, సమస్తము సాధ్యమే అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అది అందుకు యేసు 23వ వచనం చదువుతున్నాడు. ఒకసారి బైబిల్ ఉంటే తీయండి నాన్న, బైబిల్ ఉంటే తీయండి నాన్న. ఒకసారి ఆ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి నాన్న, మీకు మంచిది నాన్న. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. ఓకేనా? నమ్మువానికి సమస్తము ఒకటి. మత్తయి 17:21లో కూడా ఉందంట, చూడండి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను గాని అది పోవును. 21వ వచనం, మీకు అసాధ్యమైనది ఏది నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. నీకు అసాధ్యమైంది ఏది ఉండదు నాన్న, నన్ను నమ్మితే, నా యందు విశ్వాసం ఉంచితే సమస్తము సాధ్యమే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దేవునికి సమస్తము సాధ్యము, ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తునికి కూడా ఒకటి. అయిపోయింది. రెండవది, సమస్తము సమకూడి దేవుని ప్రణాళికకు అనుబంధంగానే జరుగుతాయి. ఏవి కూడా దేవుని ఉద్దేశానికి దాటిపోవు. అన్ని దేవుని కంట్రోల్లో. ఏం చేస్తున్నా? ఏ బాధలు లేనట్టుంది, ప్రశాంతంగా ఉన్నాయా? బాధలు ఏమన్నా? బాధలు ఉన్నాయా? మరి బాధలు నిద్ర ఎట్లా వచ్చింది? చిన్నగా మోత్తనా? జాగ్రత్త తిను. స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టి చెప్పండి. పోగొట్టుకోకూడదు ఈ మాటలు, జాగ్రత్త.
నేనేం పని లేక రాలా ఇక్కడికి. జాగ్రత్తగా వినండి, చదువు వస్తే రాసుకోండి. మూడు విషయాల్లో పోలిక చూపిస్తాను నేను. మొదట, దేవునికి అసాధ్యమైంది లేదు. 2, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా అసాధ్యమైనది ఏది ఉండదని మత్తయిలోను మార్కులోను స్పష్టంగా చెప్పాడు యేసయ్య. ఓకేనా? ఇప్పుడు అసాధ్యమైనది లేని వాళ్ళు 2. నంబర్ 1 మీరే చెప్పాలి ఇప్పుడు, దేవుడు. నంబర్ 2, ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తుడు. ఓకే, ఇప్పుడు 2వ పోలిక. భూమి మీద పరలోకంలో ఎక్కడైనా ఏం జరిగినా అన్ని దేవుని కనుసన్నల్లో, దేవుని ప్రణాళికలోనే జరుగుతాయా, వాటిని దాటిపోతాయా? ఇప్పుడు దేవుడు నాలుగు ఖర్చుకునే పరిస్థితి ఏమైనా ఉందా? అర్రే ఇదేంది ఇట్లా జరిగింది, అసలు ఊహించని ట్విస్ట్ వచ్చింది ఏంది, అయ్యో అర్రే ఇప్పుడు అంటే ఏం చేయాలి అని కంగారు పడే అంత సీన్ ఉందా దేని గురించి అయినా దేవుడు? దేవుణ్ణి కంగారు పెట్టి కలవరపరిచేంత సీను ఏ పరిస్థితికైనా పరిణామానికైనా ఉందా? ఎందుకంటే ఆరంభంలోనే భవిష్యత్తులోకి వెళ్ళి స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా మొత్తం కథ అంతా చూసి వచ్చినాడు ఆయన. ఆయనకు తెలియకుండా ఏమీ లేదు. ఇప్పుడు ఈ నూతన క్యాసెట్లో పాట వచ్చింది, అద్భుతమైన పదాలు ఉన్నాయి దేవుని రూపంలో, ఇందరు కానీ. అందులో కొన్ని పదాలు మెన్షన్ చేశా దేవుని రూపంలో. గగనాలు భువనాలు నీ చేతి పనులే, నా జీవిత గమనాలు నీ చిత్తములే, నా కథలో మలుపులన్నీ నీ విదితములే, నన్ను మలచగా చేసినావు నీ యోచనలే. నీకు తెలియంది ఏం లేదు నాయనా, అన్నీ ముందే చూసేసావు నువ్వు. చూశాడు కాబట్టే ఆదికాండం స్టార్టింగ్, ప్రకటన ముగింపు. ప్రకటన జరిగిందా ఇంకా? కానీ రాసి పెట్టి ఇచ్చాడు, చూసావా? ఇక్కడ అర్థం కావాలి దేవుడు. ఏం అర్థం కావాలి? కథ ప్రారంభం, కథ ముగింపు, అన్ని 2 రాసి నీ చేతికి ఇచ్చాడు. ఏది? కథ మధ్యలో ఉన్న నీకు. ఏమైనా అర్థమైందో లేదో మరి? ఏమర్థమైందా? చేస్తారు. కథ నీదే, కథ నీదే. అసలు కథ నీది ఆరంభం కాకముందే రాశాడు, ఎండింగ్ పాయింట్ కూడా చూపించాడు. నా కథ ఇంకా జరగలేదు, రేపేం జరిగిద్దో నాకు తెలియదు, టోటల్ ఫైనల్ ఇచ్చావు, ఫినిషింగ్ టచ్ ఇచ్చావు. ఇది నేనంటే నీకు తెలియకపోతే నాకు తెలియదా? నేను మొత్తం చూశారా నాయన? అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నూతు లున్నాతమయుడ మున్నె నీకు. అన్ని కాలంబుల యెహోవా నిన్నెన్నాదరంబయు కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. భవిష్యత్తు నీకు తెలియకపోతే దేవుడికి తెలియదా? తెలుసు. ఓకే, మన భవిష్యత్తు తెలుసు, మన దేశ భవిష్యత్తు తెలుసు, యావత్ ప్రపంచ భవిష్యత్తు తెలుసు, టోటల్ మనం నివసించే ఈ భూమి భవిష్యత్తు తెలుసు. ఇన్ని భవిష్యత్తులు ఎరిగిన వాడికి నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు తెలియదా? ఏమమ్మా మరి ఎందుకమ్మా గందరగోళం అవుతా? నా గురించి కాదన్నయ్య, పిల్లల భవిష్యత్తు ఏందా అని. పిల్లల భవిష్యత్తు పిచ్చి మొహమా? నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు అన్నీ చూసినవాడు మన దేవుడు. సాతానుగాడు తీసుకొచ్చేవైనా, దురాత్మలు తెచ్చేవైనా, మనం తెచ్చుకునేవైనా, ఏవైనా చేయని, అవన్నీ వచ్చి దేవుని ప్రణాళికలోకి ఇన్వాల్వ్ అవుతాయి తప్ప బయట ఉండవు. అది ఆయన మైండ్. ప్రభా సాతాను ఇట్లా చేశాడుగా ప్రభు, నాకు తెలుసురా నాన్న, వాడు అలా చేస్తే ఇది ఇలా అయింది, ఇలా అయితే ఇది ఇలా ఇచ్చింది, టోటల్గా నాకు ఫేవర్ అయింది అంటాడు. ఈ సంగతి వాడికి తెలుసు, వాడికి తెలియదురా, అందుకే వాడు ఫస్ట్ నుంచి వెదవైపోయాడని చెప్తాడు.
దేవునికి స్తోత్రం. ఏబుని హింస పెడుతున్నానని ఆనందంలోనే ఉన్నాడు కానీ, ఏబుని హింస పెడుతున్నట్టు వాడు ఫీల్ అవుతున్నాడు కానీ, ఏబుని చెక్కుకుంటున్నానని దేవుడు ఫీల్ అవుతున్నాడు. ఏబుని నల్లగొడుతున్నానని సాతాను అనుకొని సంకలెగరేసుకుంటున్నాడు కానీ, నా భక్తుడిని శుద్ధ సువర్ణం చేస్తున్నానని దేవుడు ఫీల్ అయ్యాడు. ఏబుని సమూల నాశనం చేశానని సైతానుగాడు అనుకున్నాడు కానీ, వీడి కష్టపడి నా భక్తుడిని విశ్వాసంలో నిలకడగా నిలబట్టే ఆ సాక్ష్యం చూపించి రెండంతల దీవెన అతడు పొందడానికి అతని యోగ్యుడిగా వీడే సిద్ధపరుస్తున్నాడని దేవుడు నవ్వుకున్నాడు. విశ్వసించేవాడికి రెండంతల మేలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో, ఏ వచ్చినా దేవుడితోనే పోరాడాడు కానీ దేవుణ్ణి విడిచి పోలా. అది ఏబు. దీనికి గాను దేవుడిచ్చిన బహుమానం రెండింతలు. ఇక్కడ ఏబు అనే భక్తుడు పరిపూర్ణుడయ్యాడు, శుద్ధ సువర్ణమయ్యాడు, రెండంతల మేలు పొందాడు. ఇప్పుడు ఫైనల్గా ఎదవైంది ఎవరు? అది ఫైనల్గా ఎదవైంది ఎవరండి? ఇప్పుడు మళ్ళా ఏబు దేవుడు, దేవుడు ఏబు ఇద్దరు డ్యూయట్ పాడుకుంటున్నారు. మధ్యలో బకరా అయింది ఎవరు? అల్పానందం పొంది ఏదో సాధించాను అని ఫీల్ అయ్యి చివరికి వీళ్ళిద్దరు మళ్ళీ డ్యూయట్ పాడుతుంటే వాడు విషాద గీతాలు పాడుకుంది ఎవరు? ఈడే. అవునా? బిడదారా, దేవుడికి సమస్తము అనుకూలంగా ఎలా మారతాయో భక్తునికి కూడా సమస్తము మేలుకొయి సమకూడి జరుగుతాయి అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? సమస్తము. ఇప్పుడు సమస్తము మేలుకై, సమస్తము దేవుని ఆలోచనలకు అనుగుణ్యంగా మౌల్డ్ అయిపోతాయి. అలాగే భక్తునికి కూడా సమస్త పరిస్థితులు మేలుకై సంభవిస్తాయి, మేలే తెస్తాయి. కీడులా కనపడేవి కూడా ఏదో కోణంలో భక్తునికి అవి మేలుగానే పరిణమిస్తాయి తప్ప కీళ్లుగా. నేను చెప్పలా, రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పింది. సమస్తము అంటాడు అక్కడ కూడా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు గమనించండి బిడ్డలారా, ముందేం చెప్పాను? ఆయన విశ్వసించిన వాడికి సమస్తము. అందరూ చెప్పండి నోరు తెరచి. ఆయనను విశ్వసించిన వానికి, ఆయనను నమ్మిన వానికి సమస్తము. రైట్, ఓకేనా? ఇప్పుడు రెండో వచనం కూడా మీరే చెప్పండి. ఆయనను ప్రేమించిన వానికి, చెప్పండి నోరు తెరిచి చెప్పండి. ఆయనను ప్రేమించిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే సంభవించుచున్నవి, జరుగుచున్నవి. సమస్తము సాధ్యమే, సమస్తము మేలుకే. ఫస్ట్ ఎవరికి? దేవుని విశ్వసించిన వాళ్ళకి. తర్వాత ఎవరికి? దేవుని ప్రేమించిన వాళ్ళకి. ఓకేనా? అంటే ఈక్వల్. దేవుడికి ఎలాగో మనకంతే. ఇక మూడోది సమస్తము ఆయనకు సేవ. అది 119వ కీర్తనలో చెప్పబడిన వచనం. 119వ కీర్తన 91 వచనం చూడు. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ఆ మాట రౌండ్ కొట్టాలండి. మన బైబిల్లో అది అండర్లైన్ చేయబడి ఉండాలి. సమస్తము నీకు సేవ చేయుచున్నవి అంటే ప్రకృతిలో ఉన్న భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు ఆయనకి సేవ చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న పరిస్థితులు ఆయనకు సేవ చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్నటువంటి మేలు కీడులు ఆయనకు సేవ చేస్తున్నాయి. ఆఖరికి సైతాను, దురాత్మ, దయ్యాలు కూడా ఆయనకు సేవ చేస్తున్నాయి. అయ్యేం ఫీల్ అవుతున్నాయంటే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాం అనుకుంటున్నాయి కానీ నోనో ఆయనకి సేవ చేస్తున్నాయి. బిడ్డలందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా వెలజల్లించాలనుకున్నాడు. అనుకొని దిగొచ్చాడు. దగ్గరుండి ఆ కార్యాన్ని అంతా జరిగించింది ఎవరు? సైతాను. వాడేమనుకున్నాడు? ఇబ్బంది పెడుతున్నాను అనుకున్నాడు. మరో విధంగా వాడేం చేశాడు? అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా జరగవలసిన బలిని వాడే జరిగించాడు. ఇప్పుడు చెప్పండి, వాడు సేవ చేశాడా, కీడు చేశాడా? అంతే.
మన పాపాన్ని ఆధారం చేసుకొని వాడు ఏలాడు కదా మనల్ని. ఇప్పుడు సిలువలో యేసు రక్తం చెందిన తర్వాత ఇంకా ఏ పాపం మన మీద ఏలుబడి చేసిద్ది? అయిపోయింది. ఇమ్మానుయేలు రక్తంలో పాపాలన్నీ కడగబడ్డాయి కదా. మరి ఇప్పుడు దేన్ని బట్టి వస్తాడు? వాడు ఏ పాపమన్నా తీసుకొని వచ్చాడు అనుకో, మనం యేసు రక్తం పట్టుకొని లైన్లో ఉంటాం. యేసు రక్తం పట్టుకొని ఉంటాం. బ్రదర్, నువ్వు ఈ విషయంలో పాపం చేసావు కదంటే, తేడా పడ్డాను, ఆయన పాదాలు పట్టుకున్నాను, సరిదిద్దుకున్నాను, మారు మనసు పొందాను, ఇదిగో యేసు రక్తంలో కడిగేసుకున్నాను, శుద్ధి చేయబడ్డాను. నీ పెత్తనం ఏంది? అయిపోయింది. కొట్టివేయబడ్డ కేసులు తీసుకొని వస్తున్నావు ఏంద్రా సిగ్గులేనోడా? ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? జుమ్లో ఉన్నాడు కూడా. ఏ నరుని రక్తమైనా పాపములను కడుగగలదా? ఏ నరుని రక్తమైనా శాపములను బాపగలదా? పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే పాపి, పాపాలనే కడిగి శాపాలనే బాపి, పాపాలనే కడిగి శాపాలనే పాపి, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, పరిశుద్ధ పరచును నా యేసు రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, పరిశుద్ధ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, యేసు రక్తము, అది దైవ రక్తము, నిర్దోషమైనది. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. సాతాను మనల్ని ఏలటానికి ఆధారం ఏంటి? పాపం. అందరు చెప్పండి, అవునా? యేసు రక్తం వచ్చి దేన్ని నాశనం చేసింది? పాపాన్ని. మరి ఏ పాపాన్ని అడ్డం పెట్టుకుని వాడు పెత్తనం చేశాడో, ఇప్పుడు వాడు పెత్తనం చేయటానికి ఇప్పుడు ఆ పాపం లేదుగా, యేసు రక్తమే గడిగేసిందిగా. ఆ రక్తాన్ని చిందించినోడు ఎవరు? చిందించింది యేసయ్య. యేసయ్య నుంచి ఆ రక్తం వచ్చేటట్టు చేసింది, గాయపరిచినోడు ఎవరు? అంటే ఇప్పుడు ఎవరు అగ్గిపుల్ల పెట్టుకున్నారు? ఎవరికి గీసుకున్నారండి? వాడికి వాడే గీసుకొని పోసుకొని ముట్టించుకున్నట్టేగా. వ్యధమైపోలా? ఇప్పుడు నడుస్తుందా వచ్చి, నువ్వు పాపి పంటానికి కుదిరిద్దా? నువ్వు పాపి అనుకుంటా, వాడు వచ్చి ఇదిగో యేసు రక్తం అనుకుంటూ నువ్వు పోతావు. అర్థమైందా నీకు? నాకు అర్థం కాకపోవటం ఏందిరా? శాలేమని ఒకసారి చెప్పాడు అనుకున్నా, అయింది 100 సార్లు మాకు వంట పట్టించాడు ఈ పాయింట్. శాలేమన్న ద్వారా పరిశుద్ధాత్ముడు నా హృదయాల్లోకి ఎక్కించాడు, శత్రువా నన్ను గెలవలేవు, ఎందుకంటే నా ప్రభు రక్తం నా పాపముల కొరకు చిందించబడింది, ఆయన రక్తము నన్ను విమోచించింది. నీ కర్మగాలి అది నువ్వే ఆయనలో నుంచి బయటకు వచ్చి ప్రాయశ్చిత్త బలి ఆయన చేయడానికి నువ్వే సేవ చేసావురా, నువ్వే సేవ చేసావురా. అంటే నేను యేసుని గాయపరచలేదు, గాయం కాదురా, తన బిడ్డల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వస్తే ఆయనకి సేవ చేసావురా వెధవా, సేవ చేశావు. దీన్ని బట్టి చూడండి, సైతానైనా దురాత్మలైన ఏవైనా సమస్తము ఆయనకు. ఇప్పుడు మీలో కూర్చున్న వాళ్ళు ఎంతమందిని రోగాలు తెచ్చినాయి ఇక్కడికి? ఎంతమందిని దయాలు తెచ్చినాయి? దయాలు తెచ్చిన ఆత్మలు ఎన్ని ఉన్నాయి అనుకున్నా మీకు తెలుసా? దయాల ఆత్మలు తేవటం ఏంటంటే, దయాలు పడతాయి, ఏడాడో తిరుగుతారు, విడుదల కాదు, ఈడకి వస్తారు, విడుదల వచ్చింది, ఇంకా ఫిక్స్. దెయ్యం వదిలిపోవటం, వాక్యంతో నింపబడటం.
రెండు జరుగుతాయి. అందుకని ఒక లిస్ట్ ఉందన్నమాట. దెయ్యాలు తెచ్చిన ఆత్మలు, రోగాలు తెచ్చిన ఆత్మలు, సమస్యలు తెచ్చిన ఆత్మలు. అవునా? సమస్తము ఎవరికి సేవ చేస్తున్నాయి? ఇది వాక్యం. తమ్ముడు ఏమైనా అర్థమవుతుంది నేను చెప్పేది? సమస్తము దేవునికి సేవ చేస్తున్నాయి. అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచేవాడికి కూడా సేవే చేస్తాయి. అయితే మనకు అర్థం కాక కొంచెం గలిబిలవుతాం. ఏదో నష్టపోతున్నాం, ఏదో కోల్పోతున్నాం, ఏదో మిస్ అవుతున్నాం, ఏదో ఎఫెక్ట్ అవుతున్నాం, ఏదేదో అయిపోతుందని మనం కొంచెం అట్లా ఫీల్ అవుతాం శరీరాన్ని బట్టి. కానీ కొంచెం ప్రశాంతంగా కూర్చొని దేవుని ముందుకు వెళ్ళి కొద్దిగా వాక్యం చదువుకుండా కొంచెం నిశ్చితంగా ఆలోచిస్తే సైలెంట్గా మాట్లాడతాడనమాట. దేవుని ముందు కూర్చుంటే ఒకసారి నాతో అదే మాట్లాడాడు. ఏంటైనా మరి పరిస్థితులు అంటే సమస్తము నాకు సేవ చేస్తాను అన్నాడు. ఒక్కటే మాట, బైబిల్ మూసి లేసి వచ్చే స్తోత్రం ఆయన అని. అంటే మీకు అర్థమైందో లేదుగా, నాకు అర్థమైంది. సమస్తము నాకు సేవ చేస్తానే అన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు కానీ, నా పిల్లలకు కానీ, నా పనికి కానీ, నా ప్రణాళిక కానీ అడ్డు తగిలే దమ్మ ఎవరికి లేదు నానా. నేను అనుకున్నది నెరవేర్చి తీరతా, దాన్ని ఎవడు ఆపలేడు. ఎవడన్నా దాన్ని అడ్డగించడానికి ట్రై చేసి ఏదైనా ప్రయత్నాలు చేసి అవి కూడా ఫేవర్గానే మారుస్తా. సమస్తము నాకు సేవ చేస్తాయి. అలాగే సమస్తము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా సేవ చేస్తాయి. 3 మాటలు మీకు ఈజీగా మ్యాటర్ అర్థమైందని నేను అనుకుంటున్నా. మరి ఇప్పుడు కంగారు పడతావా, కలవరపడతావా, కలత చెందుతావా, దిగులు పడతావా, విచారపడతావా, కృంగిపోతావా, షుగర్ బీపీలు రేజ్ చేస్తావా, చెప్పిన మాటలు విని కంట్రోల్ చేసుకుంటావా? నేను చెప్పిన మాటలు నిజంగా నువ్వు విశ్వసిస్తే ఉన్న షుగర్ కంట్రోల్ అయిపోవాలి, వేసిన వాళ్ళు ఉన్న బీపీ కూడా కంట్రోల్ అయిపోవాలి. ఎంతమంది బీపీ తెప్పించడానికి ట్రై చేసి వాళ్ళకి బీపీ పెరగటాలే కానీ నీకు పెరగకూడదు. అర్థమైందా? నువ్వు నింపాదిగా ఏమనుకుంటే వెళ్ళాలి? నా శాంతి, నా కాంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా భాష, నా ఊసు, నా ఆశ, నా యాస, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా జీవం, నా పాపం, నా జీవం, నా భావం, నా దైవం, నా భారం, నా భారం, నా దైవం, నా దైవం, నా భారం, నా భారం, నా దైవం. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, నా కాంతి, నా శాంతి. జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అనుకుంటాను వెళ్తే ఈ మెట్టులోకి నువ్వు వస్తే ఇక నీకు బీపీ తెప్పిద్దాం అనుకున్న వాళ్ళందరికీ బీపీలు షుగర్లు పెరిగిపోయి ఉంటాయి. నీకు పెరగదు, నీకున్నవన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఉండాల్సింది ఇది పద్ధతి. ఏమయ్యా? మరి ఇన్ని ఎరిగి కూడా మళ్ళీ నువ్వు టెన్షన్ పడితే ఎట్లా?